రాష్ట్రంలో సాధారణ శీతాకాల పరిస్థితి నెలకొన్నాయి. కోల్డ్ వేవ్ ముగిసి చలి తీవ్రత తగ్గింది. ఈ నెల 6 వరకు వాతావరణం నార్మల్ గా ఉంటుందని తెలిపింది ఐఎండీ. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలపైనే నమోదవుతున్నట్లు చెప్పింది. ఈ నెల 8 తర్వాత మళ్లీ చలి మొదలయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో చలి కాస్త తగ్గింది. కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ 30న కోల్డ్ వేవ్ ముగిసిందని ప్రకటించింది ఐఎండీ. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ నెల 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని చెప్పింది. అయితే పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ నెల 8 తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ లోనూ కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 10.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డైనట్లు తెలిపింది ఐఎండీ. సిటీ పరిధిలో మౌలాలి దగ్గర 13.8 డిగ్రీలు నమోదైనట్లు చెప్పింది. దాదాపు 25 రోజుల తర్వాత రాష్ట్రంలో కోల్డ్ వేవ్ తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇన్ని రోజులుగా చలి, పొగమంచు, శీతల గాలులతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు కాస్త ఉపశమనం పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. గత 2 రోజులతో పోలిస్తే చలి కొంత మామూలుగానే ఉన్నా పొగమంచు ఎక్కువైంది. పొగమంచుతో హైవేలపై ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించడం లేదు. దీంతో హెడ్ లైట్ వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు. హైదరాబాద్ సిటీలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ పడిపోతుండటంతో ఉదయం పూట జనం ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. ఉదయం, సాయంత్రం చలిగాలులతో ఇబ్బంది పడుతున్నారు.